మనము ఆర్యులము. ఈనాడు ఎవరిని హిందువులు అంటున్నారో వాళ్ళందరూ ఆర్యులు, అంటే శ్రేష్ఠులు. వారు ఆషాఢ పూర్ణిమ నాడు గురు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. గురువు అంటే తల్లి, తండ్రి, గురువు విధించేవాడు. అయితే వీరికి జ్ఞానం ఇచ్చేది భగవంతుడు. అయితే ఆది గురువు. అతన్ని మనం పూజించడం అంటే భగవంతుడు జ్ఞానం అనే వేదాన్ని మనకి ఇచ్చినాడు. దాన్ని మనం సరిగ్గా తెలుసుకోవడము, చదవడము, ఆచరించడం. గురు పూజ అంటే కేవలము పూల మాలలు వేసి తల వంచి నమస్కరించడం కాదు. అయితే ఈనాడు మనం తండ్రిని గౌరవించి, ఆచార్యని గౌరవించి ఒక విధంగా గురు పూజ చేస్తాము. కానీ వీరందరికీ ఆధారం భగవంతుడు. కాబట్టి భగవంతుడు అంటే మనకి ఇప్పుడు వేదాలు. భగవంతుడు జ్ఞానం వేరు కాదు. వెలుతురు, వేడిమి, అగ్ని ఒకటే, వేడి కాదు. వెలుతురు, అగ్ని వేరు కాదు. వేడిమి, అగ్ని వేరు కాదు, ఒకటే. అయితే ఈ విధంగా భగవంతుడు అంటే భగవంతుడు జ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, బల స్వరూపుడు. అయితే ఆ భగవంతుని జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది గురు పూజ. అయితే వేదాలు సమస్త సత్యవిద్యల గ్రంథాలు. వేదాల కంటే పూర్వం ప్రపంచంలో ఏ భాష లేకుండే, ఏ విద్య లేకుండే, ఎటువంటి జ్ఞానం లేకుండే. వేదాలు మొట్టమొదటి భాష, సంస్కృత భాష మొదటి భాష. వేదాలు ఆవిర్భవించిన తర్వాత మానవునికి భగవంతుడు ఇచ్చిన భాష, మాతృభాష సంస్కృత భాష. ఆ తర్వాత వ్యవహారం జరిగింది. వారు వేదాలు చదివినారు, వేదాలు ప్రచారం చేశారు. ప్రపంచంలో వేద ప్రచారం అంతటా ఉండే. ఒకప్పుడు ప్రపంచంలో సమస్త మానవులు వేదాలు చదివారు, వేదాలు ఆశ్రయించేవారు. ఈ విషయంలో ఒక పుస్తకం ఉన్నది, ప్రాచీన వైదిక రాజ్యక ఇతిహాసం. అంటే ప్రాచీన కాలంలో వేదాలు అనుసరించిన వాళ్ళ చరిత్ర ప్రమాణపూర్వకం ఉంటుంది. అంటే సమస్త ప్రపంచంలో వేదాలను చదివేవాడు ఉండేది. వేదాలు చదివేవాడు, వేదాలు ఒప్పుకునేవాడు, వేదాలు ఆచరించేవాడు. అయితే అది క్రమక్రమంగా మహాభారత యుద్ధం జరిగిన తర్వాత చిన్నాభిన్నమైపోయింది. సమస్త ప్రపంచంలో వేద విద్య నేర్పడానికి ఆర్యావర్తం నుండి వెళ్ళేవారు. అది జరగడం ఆగిపోయింది. ప్రపంచంలో అనేక రకాల మతాలు ఉద్భవించాయి. సమస్త మతాల కంటే ముందు వేదమే ఉండేది. ఇప్పటికి కూడా ఈరాన్లో జిందవస్థ అనే ఒక పుస్తకం అనేది, వాళ్ళు దాన్ని ధర్మ పుస్తకంగా భావిస్తారు. జరతుస్తు అనే వ్యక్తితో అది ప్రకటించింది. అది యజుర్వేద అనువాదం మాత్రమే. ఈ విధంగా సమస్త ప్రపంచంలో వేద జ్ఞానం ఆధారంగా ఉండే, వేదాన్ని అనుసరించినప్పుడు మనుషులు సుఖంగా ఉండేవాడు. వేదాలు మొదలుపెట్టడం వల్ల అనేక రకాల మతాలు ఆవిర్భవించినాయి. దాంతో మనుషులకు అసంఖ్యాక దుఃఖాలు, బాధలు, కష్టాలు. మళ్ళీ మనం వేదాన్ని ఆధారంగా తీసుకొని వేదాలను అనుసరించి జీవితం గడిపి వేదాల ప్రచారం చేస్తూ ఉంటే మనం సమస్త ప్రపంచానికి శాంతిని ఇవ్వగలుగుతాం. వేదాలు తప్ప ప్రపంచంలో సమస్త మానవులకు ఒకే విధంగా చదవలసిన వేరే గ్రంథాలు లేవు. వేద విద్య అందరికీ సమానంగా, అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా ఉంటుందని. ఒకసారి మద్రాసులో ఒక ఆయన వ్యాపారం కొరకు తన వస్తువు మీద గాయత్రి మంత్రం రాసినాడు. ఇంకొక ఆయన అభియోగం చేసినాడు. ఈయన గాయత్రి మంత్రం పేరు చెప్పి మతం పేరుతో వ్యాపారం ఎక్కువ చేస్తున్నాడు, నాకు నష్టం చేసేస్తే అక్కడ న్యాయాలయంలో వివాదం జరిగింది. ఏమంటే వేదాలు ఏ మతానికి, ఏ సంప్రదాయానికి సంబంధించిన కావుని ఎప్పుడో ఎంతోమంది పెద్దలు చెప్పినారని చేసినారు. ఈ విధంగా వేద విద్యకు విరుద్ధంగా ఎవరు లేరు. అందరూ వేద విద్యను అనుసరిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో వేద విద్యను ఆపడానికి ఎంత ప్రయత్నించినా అంతకంటే ఎక్కువ వేదం తన గొప్పతనం వల్ల ప్రపంచాన్ని ప్రభావితం చేస్తే అనేక దేశాల్లో వేదాలు చదివిస్తున్నారు. పాఠ్యక్రమం జరుగుతుంది. అయితే మనము మళ్ళీ వేదాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే నేను ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను, చూపించడానికి ప్రయత్నిస్తాను. ఎవరైనా రావచ్చు, ఎవరైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎవరైనా అనుకుంటే నన్ను ప్రశ్నిస్తే నేను చెప్పగలుగుతాను. వేదాల కంటే శ్రేష్టమైన పుస్తకం లేదు. వేదాలకు ప్రపంచంలో ఎవరు కూడా విరుద్ధంగా ఉండడానికి వీళ్ళకి వాటి దాన్ని ఏమిటంటే దాని విరుద్ధమైన వ్యాఖ్యానాలు చేసి దానికి
విరుద్ధంగా మార్చినాడు తప్ప వేదాలు ఎవరికి విరుద్ధం కాదు. వేద సిద్ధాంతం వింటే, వేదాల విషయం చదివితే అందరూ ఒప్పుకుంటారు. అటువంటి సిద్ధాంతం ఈ సిద్ధాంతం, దాన్ని మనం మర్చిపోయినాం. మళ్ళీ ఈనాడు జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ వేదాలను మళ్ళీ చదువుతాం. అదే వేదాలే గురువు, భగవంతుడే గురువు, అదే పూజ, దాన్ని చదవడమే గురు పూజ. ఓ